RTI Live News. Ask for right. బీసీల సంక్షేమం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగ పురుషుడు విద్యార్థుల కోసం హాస్టల్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ప్రభుత్వాలతో కొట్లాడి సాధించిన మాజీ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు టైగర్ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రజకుల సంక్షేమం కోసం పాటుపడతానని పార్లమెంటులో రజక కులస్తుల ఎస్సీ రిజర్వేషన్ పై మాట్లాడతానని హామీ ఇచ్చారు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక గత 7 సంవత్సరాలుగా ఎస్సీ ఉద్యమాన్ని నడిపిస్తూ కులాన్ని చైతన్యపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెపల్లెకు తిరుగుతున్న తీరు ప్రశంసనీయమైనదే. వారికి బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు మద్దతుగా ఉంటుందన్నారు. పల్లెల్లో నేటికి రజకులు వివక్షకు అస్పృశ్యతకు గురవుతున్నారు. బీసీ ఏలో ఉండటం చేత అందవలసిన సంక్షేమ పథకాలు ఉద్యోగ ప్రమోషన్స్ ఉన్నత విద్య లభించడం లేదని కావున ఎస్సీ జాబితాలో చేర్చితే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఉన్నత విద్య చదువుకోవడానికి ఉద్యోగ ప్రమోషన్లలో న్యాయం జరుగుతుందని అన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కేంద్రం ఆమోదించి బిల్లు తీసుకొచ్చి రజకుల కలలను సాకారం చేయాలని కోరుతున్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చాలా రోజులుగా రజక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ న్యాయమైంది, సమంజసమైనది. చాలా రాష్ట్రాలలో దేశంలోని అనేక రాష్ట్రాలలో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. పైగా ఎస్సీ జాబితాలో ఉండవలసిన కులాలకున్న అన్ని క్వాలిఫికేషన్స్, అర్హతలు, క్యారెక్టర్స్ రజకులకు ఉంది. చాలా ఇప్పటికీ గ్రామాల్లో రజకులను అంటరాని వారిగా చూస్తారు. బట్టలకి ఎండబెట్టి ఇస్త్రీ చేసి తీసుకొస్తారు, అదే బట్టలు పే మీద ధరిస్తారు. కానీ రజకులను మాత్రం అంటరాని వారిగా చూస్తారు. వాళ్ళ బీసీ జాబితాలో ఉండడం వల్ల వాళ్ళకి చాలా కొన్ని బెనిఫిట్స్ రావడం లేదు. అందుకే ఎస్సీలు అయితే తమ అభివృద్ధి మరింత స్పీడ్గా పెరుగుతుందని చెప్పి ఆశిస్తున్నారు. కాబట్టి వాళ్ళ డిమాండ్ను ప్రభుత్వం రికమెండ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసి సరైన గ్రౌండ్స్ పెట్టి సిఫార్సు చేస్తే నేను పార్లమెంట్లో కూడా మాట్లాడి ఎస్సీ జాబితాలో కలపడానికి కృషి చేస్తా. ఈ స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా అనేక కులాలలో అభివృద్ధి కొంతనన్నా కనిపిస్తుంది, కానీ రజకులలో అభివృద్ధి కనిపించడం లేదు. బీసీ జాబితాలో చాలా బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి. అదే ఎస్సీ జాబితాలో అయితే లోన్లు వస్తాయి, జాబులు ఎక్కువ స్పీడ్గా వచ్చేస్తాయి. కాబట్టి ప్రభుత్వం అన్ని ఎస్సీ జాబితాలో కలపడానికి అన్ని పారామీటర్స్ రజకులకు ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. దీని మీద చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమం గుర్తించి వాళ్ళని ఎస్సీ జాబితాలు కలపాలని డిమాండ్ చేస్తున్నా. వచ్చే పార్లమెంట్లో నేను వాళ్ళ తరఫున కొట్లాడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రజకులను ఎస్సీ జాబితాలో కలపాలని కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను.